చేపలు ఉన్నవని చెప్పిరి. ఎన్ని ఉన్నాయట? 7 రొట్టెలు ఉన్నాయట. అక్కడ ఎంతమంది ఉన్నారు? కొన్ని వేల మంది ఉన్నారు. అయితే ఆయన అడుగుతున్నాడు, అయ్యా మీ దగ్గర ఎన్ని రొట్టెలు ఉన్నాయంటే 7 రొట్టెలు ఉన్నాయి, కొన్ని చిన్న చేపలు ఉన్నాయంటే వాటి వరకే తీసుకురండి అని చెప్పేదని. కొన్ని వేల మంది అక్కడ ఉండగా మరి అక్కడ ఇంకా మరొక మాటను 37వ వాక్యం చదివితే ఆజ్ఞాపించి ఆ చేపలను పట్టుకుని తన శిష్యులకు ఇచ్చెను. 7 గంపల నిండా ఎత్తిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి, అన్ని వేల మంది భోజనం చేసిన తర్వాత 7 రొట్టెలు ఏంటయ్యా అంటే ఆయన దేవుడు లేని అందుకే చేశాడులే అని చెప్పాము అనుకుంటాం. అవి ఎందుకు మన ఎదుట అలా చేసి చూపించాడు అంటే మీరును కూడా నా మాట విననేయడలా ఈ ప్రకారముగా నీ జీవితంలో నీ దరిద్రమును కొట్టివేసి నీ పంట చేను తింటూ ఉన్న పురుగును కొట్టివేసి నూతనమైన పంటను నీకు ఇస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. దేవుడు స్తోత్రం. కనుక ప్రతి సంవత్సరము ఏదో ఒక రకమైన పరిస్థితిలో నీ పంట లేదంటే నీ ఆశీర్వాదము తినివేయబడుతుందేమో తెలియదు, కానీ ప్రభు చేతులకు అప్పగించి ఒక్కసారి ప్రభు చిత్తాన్ని నెరవేర్చి చూడు. ఆ ప్రభు చిత్తం ఏదైతే నీ పట్ల నెరవేర్చాలి అని నువ్వు అనుకుంటున్నావో నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను అన్నాడు ఆయన. స్తోత్రం చెప్పండి. దేవుని నువ్వు గణపరిచే రీతిగా ఉంటే ఆయన నిన్ను గణపరుస్తాడు, బలపరుస్తాడు. అన్ని కోణాలలో నా దేవుడు నిన్ను ఆశీర్వదించబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కనుకనే ఇక్కడ చూసినట్టయితే అన్ని వేల మంది భోజనం చేసిన తర్వాత ఇంకా 7 గంపలకు వెత్తారట. ఆ ఎత్తింది ఎవరికయ్యా అంటే ఎవరైతే మొట్టమొదటగా వారికి ఇచ్చి ఉన్నారో, ఎవరైతే విశ్వాసంతో ఇచ్చి ఉన్నారో. మరి అంతమంది జన సమూహంలో మరి ఒక వ్యక్తి మాత్రమే ఇచ్చి ఉన్నాడు. కానీ దేవుడు మరిశాడా అంటే మరవలేదండి. 7 రొట్టెలకు బదులుగా 7 గంపల నిండా ఎత్తబడి తన ఇంటికి పంపించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం. వెతకటం, దేవుని రాజ్యాన్ని వెతకటం మనం ఇష్టపడితే, దేవుని నీతిని మనం వెతకటానికి ఇష్టపడితే మనకు కావాల్సిన అన్నీ కూడా ఆయన మనకు సమకూర్చబోతూ ఉన్నాడు. ఆ సంగతి మనం గుర్తెరక్క ఏం చేస్తామంటే ముందు మన వ్యాపారమో, మన కూలీమో, లేకపోతే మన వ్యవసాయమో, మన ఉద్యోగమో దాని మీద నేను ఆరాటపడుతున్నా తప్ప నుంచి అది ఇచ్చిన దేవుని ఎప్పుడైనా నువ్వు స్తుతించావా? అది నీకు కలగజేసిన వాడు ఒక ఆయన ఉన్నాడు, నీకు ఆరోగ్యం ఇచ్చిన ఆయన ఒక ఆయన ఉన్నాడు, నీకు చదువుని జ్ఞానం ఇచ్చిన ఆయన ఒక ఆయన ఉన్నాడు. తల్లి గర్భముల నుండి పిండముగా నువ్వు ఉన్నప్పుడు నుండి కూడా ఎప్పటి వరకు నిన్ను ప్రతి నిత్యము కాపాడుతున్న దేవుడు సర్వశక్తిమంతుడు మనకున్నాడు. ఆయన నువ్వు జ్ఞాపకం చేసుకుంటున్నావా? ఈరోజు నా మాట ఏంటంటే నేను ముగించబోతూ ఉన్నాను. దేవుని నీతి నీకెంతకాలం వదిలిపెడతావు? ఇంకెంతకాలం ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతకటానికి ఇష్టపడకుండా నీ సొంత ప్రయత్నాలు చేస్తావు? ఎంతకాలం ఇంకా నీ సొంత ప్రయత్నాలు, నీ సొబుద్ధిని ఆధారం చేసుకొని సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో నీ సొబుద్ధిని ఆధారము చేసుకొనక యెహోవా యందు నమ్మిక ఉంచు. ఎవరి మీద నమ్మకం ఉంచాలట? దేవుని మీద నమ్మకం ఉంచితే అప్పుడే ఆయన మాట మీద నీకు నమ్మకం తోసింది. అప్పుడు ఆ నమ్మకం ఎప్పుడైతే వచ్చిందో ఆ నమ్మకాన్ని బట్టి దేవుడు ఏం చేస్తాడు? నీకున్న ప్రతి విధమైన పెంట దిబ్బ లాంటి పరిస్థితిని ఆశీర్వాదకరంగా అనేకులకు కలగా మారుస్తాడు. దేవునికి స్తోత్రం. కనుకనే ఇక్కడ మనం గమనించినట్టయితే నీ మనస్సు మార్చుకోవాలి. నువ్వు దేవుని మీద నమ్మకం ఉంచాలి, దేవుని మాట మీద నమ్మకం ఉంచాలి. దేవుని మీద నమ్మకం ఉంచి ఆయన వాక్యాన్ని వెతకటానికి ఇష్టపడాలి, వాక్యానుసారంగా బ్రతకటానికి ఇష్టపడాలా. అప్పుడు దేవుని కార్యాలు
నువ్వెప్పుడు కూడా చూస్తూనే ఉంటావు. ఒకరోజు ఏదో ఈ నెలలో ఇచ్చాడు దేవుడు, నెక్స్ట్ నెలలో ఇస్తాడో ఎవడో అని లేదు. దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం ఒకటి ఉంది. ఆ వాగ్దానాన్ని ఎప్పుడు కూడా నేను ప్రతి దినము అలా నా కుడి చేత్తో అలా పట్టుకున్నట్టుగా ఎత్తి పట్టుకొని ప్రభుత్వం చూస్తాను, ఆకాశం వైపు చూస్తాను. ప్రభు నువ్వు నాకు ఇచ్చిన వాగ్దానం 7 రొట్టెలు 4,000 మంది పంచిపెట్టగా ఎన్ని గంపలకు ఎత్తారో అది కూడా నీకు తెలియదా అనే వాగ్దానం నేను సేవకుస్తున్నప్పుడు ప్రభు నాకు ఇచ్చిన వాగ్దానం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చాలా పెద్ద సంఘం నుంచి కూడా దేవుడు ఒక ఉన్నతమైన స్థితిలో మమ్మల్ని నా బిడ్డలను పోషిస్తూ ఉన్నాడు, ఈ స్థితిలో నడిపిస్తున్నాడు. కేవలం ఒక వాగ్దానం చేత పట్టుకొని నాకు బాధ కలిగినప్పుడు ఆ వాగ్దానాన్ని పట్టుకొని ప్రభు ఇచ్చిన వాగ్దానంగా కానీ కన్నీరు గార్చి ప్రార్థన చేస్తాను. ఎప్పుడైతే ఆ ప్రార్థన చేస్తానో నాకు ఏదైతే అవసరమేమన్నదో ఆ అవసరము నా ప్రభు నా పట్ల తీర్చడానికి వెంటనే అసలు ఎంత మాత్రం కూడా లేటు జరగదండి. ఏదో ఒక వైపు నుంచి నాకు సహాయం నా ప్రభు నాకు ఇవ్వబోతున్నాడు, ఇస్తూ ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. మన మండలపాడు మందిరము ప్లాస్టింగ్ ఆగిపోయింది. స్లాబ్ వేసరికే అయిపోయింది. తర్వాత ప్లాస్టింగ్ ఆగిపోయింది. ప్లాస్టింగ్ ఆగిపోతే నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. అనుకోకుండా ఇక్కడ సత్తుకల్లో పైన ఆ రేకుల చెట్లో ఉంటున్న ఒక మేస్త్రి గారు వచ్చి 60,000 అడిగారు. ఆ బాధ ఏంటంటే మీటింగ్స్ రాకపోయారికే ఎవరి మీద భారం అనుకోకుండా త్వరగా ఆ మందిరం ఓపెన్ అయిపోవాలని. తర్వాత నెక్స్ట్ ఈ సంవత్సరం అయితే పరదా వేసి దీన్ని చూసాం, కానీ నెక్స్ట్ దీని గురించి కూడా ఆలోచించాలని ఒక ఆలోచన కలిగి ఉన్నాను. ప్రార్థన చేస్తున్నాను. అనుకోకుండా మరి సంఘంలోనే ప్రేరేపణ కలిగి మందిరం ప్లాస్టింగ్ చేపిద్దామని ఒక ఆలోచన వచ్చింది. వచ్చిన తర్వాత కృపాకర్ ఇక్కడ ఉన్న ఆయన పరిస్థితులు ఉంటూ కూడా రోజు ప్రతిదినం అక్కడికి వెళ్ళి మాలను తీయటం చాలా. నేను లేకపోయినప్పుడు కూడా నేను చర్చిలో ఉన్నప్పుడు కూడా ఇక నేనుంటే ఏ రకంగా జరిపిస్తాను అదే రకంగా ఆయన, నేనుంటే చేయలేను కానీ దగ్గరుండి చేపిస్తాను, ఆయన అయితే చేస్తున్నాను. కనుక ప్రతిదినం కూడా ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళటం చేయటం జరుగుతూ ఉంది. ముందు ఫస్ట్ 60,000 అడిగారు, చాలా పెద్ద మందిరం అది. ఆ తర్వాత ఇప్పుడైతే ఒక ఆయన వేరే అతను కాలకూడమా పల్లెవాడ మేస్త్రట, ఆయన ఫోన్ ద్వారా మాట్లాడాయా నాకు 25,000 నేను లోపల బయట ప్లాస్టింగ్ చేసి పెడతాను. స్తోత్రం చెప్పాను. 60,000 ఎక్కడ 25,000 ఎక్కడ, అసలు మీ బేరం ఆడలేదు, అసలు రెండో మాట కూడా నేను మాట్లాడలేదు. అయితే దానికంటే ముందు 60,000 అడిగినప్పుడు నా ప్రార్థన ఏంటంటే, ప్రభు నువ్వు నాకు ఇచ్చిన వాగ్దానం ఉంది, ఈ సంవత్సరము మీటింగ్ లోపల ఈ మందిరం ఓపెన్ కావాలంటే ప్లాస్టింగ్ కావాలంటే ఇప్పుడు మనుషులు కావాలా, సిమెంట్ కట్టలు కావాలా, ధనం కావాలా, ఎంతో పని ఉంది ప్రభు. మరి నా దగ్గర అయితే డబ్బులు లేవు, మరి నువ్వు ఇచ్చిన వాగ్దానం అయితే నా దగ్గర ఉంది ప్రభు అని చెప్పి ఒక ప్రత్యేకించి ఒక గంట సేపు ప్రార్థన చేశాను. 60,000 అడిగిన తర్వాత ప్రత్యేకించి ఒక గంట సేపు దాని కొరకే ప్రార్థన చేశాను. ప్రార్థన చేసిన తర్వాత కల్లూరు చర్చిలో ఉండి ప్రార్థన చేసిన తర్వాత ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చాయా మరి మాకు చుట్టాలు అవుతారండి అని చెప్పి అశోక్ అనే వ్యక్తి ఫోన్ చేశారు. ఫోన్ చేసి అయ్యా మరి మాకు చుట్టాలు అవుతారండి, ఇట్లా చేస్తానంటున్నారు, వాళ్ళు మాట్లాడతారంటారని నాకు ఫోన్ నెంబర్ ఇచ్చారు. సర్లే చెప్పి మాట్లాడి ఆయన ఫోన్ చేసి హలో అయ్యా అయ్యగారా అయ్యగారు నేను కూడా చర్చికి వెళ్తానండి, నేను చేస్తుంది మీ మందిరం చూస్తానండి, ఇప్పుడు లోపల బయట చేయాలండి, పైన సీలింగ్ ఒకటే చేసేది లేదు, లోపల బయట కూడా సీలింగ్ చేయాలి బాబు అని చెప్పాను. ఎంత అడుగుతున్నారు బాబు అని చెప్పానంటే దేవుని కృపను బట్టి ఆయన అన్నమాట ఏంటంటే లోపల బయట మొత్తం కలిసి 25,000 రూపాయలు అయితే అండి, ఇక మీ కాడ మేము ఎక్కువ తీసుకోదలుచుకోలేదు, కూలీలే తీసుకోవాలనుకుంటున్నాం, 25,000 అయితే అన్నాడు. దేవునికి స్తోత్రం. ఇక రెండో మాట మాట్లాడాలి, 60,000 ఎక్కడ 25,000 ఎక్కడ అని చెప్పి రెండో మాట మాట్లాడదు. కానీ ఇప్పుడు డబ్బులు కావాలి, సిమెంట్ కట్టలు కావాలి, పనివాడు కావాలి, ఎట్లా చేయాలా? ఇప్పుడు చర్చిలో ఉన్నా బయటికి రావద్ది కాదు, తీర్మానం వేసుకొని చర్చిలో ఉన్నా, ఏంటి పరిస్థితి అని చెప్పి ఒకరోజు బయటకు వెళ్తాను ప్రభు అని చెప్పి బయటకు వచ్చేసి ఇక అందరితో మాట్లాడి తర్వాత మరి మా ఆత్మీయ బిడ్డలు ప్రతి సభలో కానివ్వండి ప్రతి ఇష్యూలో కూడా, ఎందుకంటే ఎక్కువ శాతం మండలపాటుకు చెందిన వాళ్ళనే అడగాలి కానీ
ఎక్కడ అడగటం వల్ల ఏమవుతుందంటే ఎక్కడ పని అక్కడ ఆగిపోతుంది అని చెప్పి ఇక్కడ వద్దులు అని చెప్పి అనుకుని భారం వేసి ప్రభు మీద భారం వేసి ప్రార్థన చేసి ఫోన్ చేసినప్పుడు ఇద్దరు బ్రదర్స్, ఒక ఆయన 6,000 ఒక ఆయన 5,000, అయ్యా నేను పంపిస్తాను, మందిరం మన ప్లాస్టింగ్ స్టార్ట్ చేయండి అని చెప్పాను. దేవునికి స్తోత్రం. మన మధ్యలో నేను ఉన్నారు. కాబట్టి దేవుని మహాకృప ఏంటంటే ప్రేరేపణ వచ్చింది. అలా ఫోన్ చేసినప్పుడు చెప్పారు. ఆ తర్వాత మరి కావాల్సిన ధనం ఇంకెంత కావాలా, ఎంత కావాలి చెప్పండి. 25,000 వాళ్ళకి, మరి ఇకపోతే పైపులు బాక్సులు అవన్నీ మా పెద్ద కుమారుడు మరి మొత్తం ఆయన లైన్ చేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అయ్యా పలానా టైం కల్లా అయిపోవాలంటే వచ్చేసి ఒక రోజు 4 వచ్చారు, మధ్యాహ్నం కంచి వెళ్ళిపోయారు, మళ్ళీ వచ్చి పెట్టారు, అయిపోయింది. అనుకున్న పని 1 గంట కన్నీటి ప్రార్థన, 1 గంట కన్నీటి ప్రార్థన 10 రోజుల పనిని 1 గంటలో దేవుడు సమకూర్చాడు. దేవునికి స్తోత్రం. ఇంకా కొంత ధనం కావాలి వాళ్ళకి, శివరాత్రికి ఇవ్వడానికి కొంత ధనం కావాలి, తప్పనిసరిగా కూడా దేవుడు సమకూరుస్తాడు. దేవునికి అసాధ్యం అనేది లేదు. కనుక చూడండి, దేవుడు ఇచ్చిన మాటను బట్టి నేను ఒకవేళ నా సొంత ప్రయత్నం చేసినట్టయితే అది ఎప్పమైపోయేదేమో. కానీ దేవుడు ఇచ్చిన వాగ్దానం చేత పట్టుకొని, ప్రభు నువ్వు ఒక వాగ్దానం ఇచ్చావు, ఈ వాగ్దానాన్ని బట్టి ప్రార్థిస్తున్నానయ్యా అని చెప్పి నా సొంత ఆలోచన కాకుండా ప్రార్థన చేశాను. మరి ఆశీర్వాదానికి జ్వరం, ఒళ్ళంతా దగ్గు, మరి భయంకరమైన పరిస్థితి ఉందా, సాక్ష్యం చెప్పేది కదా. భార్యను వదిలిపెట్టి ఆయన పరిసరి అంటే మామూలుగా ప్రార్థనలో ఉంటున్నారు వాళ్ళు, వచ్చి అక్కడ మాలందించుకుంటా, కలుపుకుంటా, మాలందించుకుంటా వర్క్ చేస్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఆ బిడ్డలను దీవించును గాక. సహకరించిన ప్రతి బిడ్డలు కూడా ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే, నువ్వు ఇచ్చి మర్చిపోతావు కానీ నా యేసయ్య మర్చిపోతావు. స్తోత్రం చెప్పండి. నువ్వు ఇచ్చి నువ్వు మర్చిపోతావు కానీ నా యేసయ్య మర్చిపోయేవాడు కాదు. 7 రొట్టెలు కొన్ని చిన్న చేపలు ఆకాశం వైపు చూసి ఆశీర్వదించి ప్రార్థన చేయగా కొన్ని వేల మంది తినగా మళ్ళా 7 గంపలకి ఎందుకు ఎత్తారు ఆ పాయింట్ మనం పట్టుకుంటే, ఎవరైతే ఆ రొట్టెలు ఇచ్చారో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి దేవుడు మరలా తిరిగి అంతకు 100 ఇవ్వబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. చాలాసార్లు అనుకుంటాం మనం, మన అవిశ్వాసం అది. మనం అనుకుంటాం దేవుడికి పెట్టింది ఎన్నడూ కూడా వ్యర్థమయ్యి పోదు, అంతకంటే 100 దేవుడు నీకు కలగ చేస్తాడు తప్పనిసరిగా. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 8వ వాక్యం అనుకుంటా. చూడండి ఒకసారి. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 8వ వాక్యం అనుకుంటా. అమ్మా, మరియు లేవి క్రమము చూడగా సావునకు లోనైన వారు 10వ వంతును పుచ్చుకొనుచున్నారు. అయితే ఆ క్రమము చూడగా జీవించుచున్నాడని సాక్ష్యము పొందినవాడు పుచ్చుకొనుచున్నాడు. ఎవరు తీసుకుంటారంటే చెప్పండి. ఇప్పుడు ఏమండి, ఎవరు తీసుకున్నారు? జీవించుచున్నవాడు ఎవరు ఈ లోకములో? ఒకే ఒక్కడు సజీవుడైన యేసయ్య ఒక్కడే జీవించుచున్న సర్వశక్తిమంతుడు, మరణపు మూలును విరిచిన వాడు, సజీవుడిగా లేచిన వాడు, నిత్యము జీవించుచు ఉన్నవాడు. ఎవరు తీసుకుంటున్నారట? చాలా మందికి ఉన్న బాధ ఏంటంటే 10వ వంతు ఇస్తేనేమో దేవుని ఆ 10వ వంతు ఈ క్రమం లేకపోతే నువ్వు ఎక్కడ కూడా దీవించబడలేవని దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉంది. ఈ క్రమం లేకపోకుండా నేను ముగిస్తున్నాను, జాగ్రత్త గమనించాలా. మనం చదువుతూ ఉండగా అనుకోకుండా ఈ మాట దేవుని కృపను బట్టి బయటపడ్డది. ఏంటప్ప ఇదని చెప్పి గమనిస్తే ఇక్కడ మరొకసారి దాన్ని రిపీట్ చేసి చదవండి ఒకసారి. మరియు లేవి క్రమము చూడగా సావునకు లోనైన వారు, సావునకు లోనైన వారు అయితే ఈ క్రమము చూడగా జీవించుచున్నాడని ఎవరు పుచ్చుకుంటున్నారట? జీవించుచున్నవాడు పుచ్చుకుంటున్నాడంట. మనం అయ్యగారికి ఇస్తున్నాం కదా అని చెప్పని మనం అనుకుంటాం.
కానీ అవి పుచ్చుకునేది ఎవరు? ఆ క్రమము చెప్పింది ఎవరు? దాన్ని తీసుకునేది ఎవరు అంటే దేవుడే వాటిని తీసుకుని. 7 రొట్టెలు తీసుకుంది ఎవరు? ఆశీర్వదించింది ఎవరు? 7 గంపలకి ఎత్తిచ్చింది ఎవరు కదా? కనుక ఆ క్రమాన్ని మనము ఎప్పుడైతే మర్చిపోతామో సావునకు లోనైన వారిగా ఉన్న స్థితిలో పుచ్చుకుంటున్న మనము మరలా దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆయన సజీవుడిగా ఉన్నవాడు పుచ్చుకుంటున్నాడంట. సజీవుడిగా ఉన్నవాడు కాబట్టి జీవించుచున్నవాడు ఏం చేస్తున్నాడు? వాటిని పుచ్చుకుంటున్నాడు. కనుకనే మనము జీవించబడుతూ ఉన్నాం. స్తోత్రం చెప్పండి. ఆయన జీవించుచున్న వాడి చేతులు నువ్వు ఇస్తున్నావు తప్పనిచ్చి. కనుకనే మరలా మనం జీవించబడటానికి, మనం ఆశీర్వదించబడటానికి, మనం అనేక రీతులుగా విస్తరించబడటానికి కారణం ఏమిటయ్యా అంటే మనం జీవించుచున్న వానికి ఇస్తున్నాం తప్పనించి జీవము లేని వానికి ఇవ్వట్లేదు. స్తోత్రం చెప్పండి. ఎవరికి స్తోత్రం. పదవంత అంటే చాలా మంది ఇది ఒక సేవకుడు అడుక్కుంటున్నాడు అంటే కారణం ఏంటి? తులసి రోజు ఆ సంఘం భ్రష్టు పట్టిపోతా ఉంది. కారణం ఏంటంటే క్రమాన్ని తప్పి, దేవుడిచ్చిన క్రమం తప్పి. చూడండి యెహెజ్కేలు గ్రంథము, యెహెజ్కేలు గ్రంథము 44వ అధ్యాయము 30వ వాక్యం. మీ ప్రతిష్ట అర్పణలన్నిటిలోను తొలసూటు వాటన్నిటిలోను మొదటియు ప్రథమ ఫలములన్నిటిలోను మొదటియు యాజకులు యగును. యాజకులు అనగా ఎవరు? సేవకులు. స్తోత్రం చెప్పండి. ఎవరు సేవకులు అంటే ఎవరు? యాజకులు అంటే ఎవరు? లేవీలు అనగా ఎవరు? 12 గోత్రాలు. 12 గోత్రాలలో ఒక గోత్రము లేవి గోత్రం. ఆ లేవి అనబడి ఎవరట? అహరోను. అహరోను దేవుడు ఎంచుకున్నాడు. ఎందుకు? ఆయన అర్పణ అర్పించడానికి లేవీలుగా ఎంచుకున్నాడు అన్నమాట. మిగతా 11 గోత్రముల వారు ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా 10వ వంతు దీవెనను లేవీలు మాత్రమే వాటిని పుచ్చుకునే అవకాశం ఉందని ప్రభు స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుకనే ప్రతి విషయంలో నేను అనుకున్న మాట ఏంటంటే ప్రభుత్వంతో చెప్తాను, ప్రభా 10వ వంతు తీమన్నావు, నేనైతే 20వ వంతు అనగా 2 భాగాలు తీసి నాకు ప్రభు తెలియపరిచిన సేవకులకి మా ఆత్మీయ తండ్రికి నేను ఇస్తూ ఉంటాను. కాబట్టి 2 భాగాలు క్రమం తప్పుకోకుండా తీయటం ద్వారాగా దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే 7 రొట్టెలు 4,000 మందికి పంచిపెట్టగా ఎన్ని గంపలకు ఎత్తారో నీకు తెలియదా అన్నాడు. అంటే ఆనాటి నుండి ఈనాటి వరకు ప్రతి విషయంలో మేము పోషించబడుతున్నాం. ప్రతి విషయంలో మా అవసరతలు తీర్చబడుతున్నాయంటే కేవలముగా దేవుడు మాకు ఇచ్చిన వాగ్దానము. రెండోది, మేము ఆయన రాజ్యాన్ని వెతుకుతున్నాం గనక వెతికిన దాన్ని బట్టి మాకు కావలసిన ప్రతి అవసరత దేవుడు తీరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. చాలా మంది ఈరోజు ఆ క్రమాన్ని పాటించలేక అటు పక్కన పెట్టేసేసి, ఎందుకంటే అన్నిటికంటే ధనాపేక్ష అంట చాలా భయంకరమైన. సువార్తలో ఉండదు 3వ అధ్యాయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, నికోదేము అనే ఒక వ్యక్తి వచ్చేసాడు. ఎక్కడికి? యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చేసాడు. అయ్యా నేను దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే నేనేం చేయాలంటే ఆయన అన్నాడు 10 ఆజ్ఞల గురించి తెలియపరిచాడు. 10 ఆజ్ఞలు ఏంటో నేను చెప్పండి. 10 ఆజ్ఞలు అంటే నిన్ను వారిని పొరుగు వారిని ప్రేమించమని, నువ్వు దొంగిలించకూడదు, వ్యభిచరించకూడదు, అబద్ధం ఆడకూడదు, తల్లిదండ్రులను సన్మానించకూడదు అని ఇవన్నీ కూడా 10 ఆజ్ఞలు. నీకు తెలుసు కదంటే నాకు తెలుసు, అయ్యి నా పుస్తకం నుంచి నేను చేస్తున్నాను, అయితే ఇంకోటి నీకు సులువుగా ఉన్నదని చెప్పాడు. అని చాలా ధనవంతుడట, నుకేదగమనే వ్యక్తి చాలా ధనవంతుడట. అయితే అంటున్నాడు, ఏమన్నా తెలుసా, నీ ఆస్తిలో సగం పేదలకు ఇచ్చి నన్ను నువ్వు వెంబడించు, పరలోకమందున నీ ఆస్తి అధికమగును. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ మాట విన్నాడట, వెంటనే బాధ కలిగింది. మరి ఆస్తి కలిగిన వాళ్ళకి ఆస్తి మరి పేదలకు ఇచ్చి నన్ను వెంబడించబట్టి ఊరుకుంటారండి వాళ్ళు. పాపం వాళ్ళు ఇంతగా సంపాదించుకొని కష్టపడి సంపాదించుకొని వాళ్ళు ఊరుకుంటారండి. ఎంత బాధ ఇస్తుందో. నా వల్ల కాదు, ఆ రాజ్యం లేకపోయినా బాధ లేదని చెప్పి వెనక్కి వెళ్ళిపోయాడు. కానీ అదే ధనవంతుడు మరొక ఆయన ఉన్నాడు.
పరిశుద్ధ గ్రంథంలో లోకసువార్త 19వ అధ్యాయం 10వ ప్రియులారా, ధనవంతుడు ఎవరైనా జక్కయ్య చాలా గొప్ప ధనవంతుడు. అయితే ధనవంతుడు అయినప్పుడు కూడా చాలా కఠినమైన మనసు కలిగిన వాడు. రూపాయి కూడా కొట్టేసి వడ్డీకి కట్టేసి అలాగా ఒక్కొక్కరి దగ్గర ₹1 4 వసూలు చేసినంత సమర్థుడట. అంత గొప్ప తెలివి గలవాడు ఆ జక్కయ్య. అయితే ఒక రోజు అనుకున్నాడంట, యేసయ్యా నువ్వు చూడాలి, యేసయ్యా నువ్వు దేవుడి బట్ట నేను చూడాలి అనుకున్నాడట. యేసుప్రభువు చూడటానికి వస్తే ఆయన పొట్టిగా ఉండటం వల్ల జనాలు గుంపుగుడు ఉండటం ద్వారాగా చూడలేకపోయినందున ఒక ఆలోచన వచ్చింది. తిరిగితే వస్తాడు యేసుప్రభువు అని ఒక మేడి చెట్టు ఎక్కి కూర్చున్నాడట. అయితే యేసుప్రభువు వచ్చాడు, జక్కయ్య త్వరగా దిగు, నేడు నేను నీ ఇంట ఉండవలసి వచ్చి ఉన్నది అన్నాడు. వెంటనే జక్కయ్య చలచక్క కిందికి దిగి వచ్చేసాడు. యేసుప్రభుతో 4 అడుగులు నడిచాడు. ఇంటి దగ్గరికి పోగానే ప్రజలందరూ అనుకుంటారు, ఏమనుకుంటారు తెలుసా, ఏంటి పాపయ్య అయినా జక్కయ్య కదా, చాలా పాపాత్ముడు కదా, వడ్డీ లేకపోతే చేస్తాడు. ఏనింటికి వెళ్ళాడేంటి యేసుప్రభు వారు, నీతిమంతులైన దేవుడు ఏనింటికి వెళ్ళాడేంటి, ఆయన కొనుక్కున్నారట, సనుక్కున్నారట. వెంటనే ఇదంతా గమనించిన జక్కయ్య ఏం చేశాడు తెలుసా, యేసయ్యా ఇదిగో ప్రభువా నా ఆస్తిలో సగము పేదలకు ఇచ్చుతున్నాను. నేను ఎవరి యొద్దనైనాను అన్యాయముగా దేనినైనాను తీసుకుని ఎడల అతనికి 4 అంతలు మళ్ళా చెల్లించునని ప్రభుతో చెప్పాను. దేవునికి స్తోత్రం చెప్పండి. వెంటనే ప్రభు నోటి కూడా ఒక మాట వస్తుందండి, ఒక అద్భుతమైన మాట. ₹1 వీటిని దొరకని మాట ఏంటో తెలుసా, అందుకు యేసు ఇతడును కూడా అబ్రహాము కుమారుడే, ఎందుకనగా మరి ఇతని ఇంటికి కూడా రక్షణ వచ్చి ఉన్నది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు రక్షణ గొప్పదంటారా, ₹1 గొప్ప అంటారా? ఒకడు సమస్తమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే ప్రయోజనం ఏమి? వాడు పాత కొట్లన్నీ తీసేసాడు, కొత్త కొట్లు కట్టించాడట. దాన్ని బాగా కష్టపడి సంపాదించాడు, వాటిని పోసాడు. ఆ బ్యాంక్ బ్యాలెన్స్లు, ఇనపెట్లో డబ్బు, ఇలాంటివన్నీ కూడా సంపాదించుకున్నాడంట. రాత్రి పూట ఆ పరుపు మీద పడుకొని ఆకాశం వైపు చూస్తుంటున్నాడంట, నా ప్రాణమా మత్తయి సువార్త లూకా సువార్త చదవండి. ఎవరితో మాట్లాడుతున్నాడు? నా ప్రాణమా అనేక సంవత్సరముల వరకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. తినుము త్రాగుము సంతోషించుమని. అయితే దేవుడు వెర్రివాడ ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు. సిద్ధపరిచిన ఇవన్నీ కూడా ఏమైపోవాలా? ఆలోచించండి ఒకసారి. దేవుని రాజ్యాన్ని, దేవుని నీతిని వెతుకుతున్నావా, లోకంలో ఉన్న వాటిని వెతుకుతున్నావా? ఎటువైపు ఉంది నీ ఆలోచన? నువ్వు సంపాదించుకోవద్దని దేవుడు చెప్పలేదు, కానీ సంపాదించుకుంటున్న నీవు ఇది ప్రభు చిత్తం వల్లే జరిగిందని ప్రభు చిత్తానికి అప్పగించి ప్రభు చిత్తానికి లోబడి నువ్వు నడిచినప్పుడు దేవుని కార్యాలు చూస్తావని ప్రభువు స్పష్టంగా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఎన్నోసార్లు అతను పాపి అయిన జక్కయ్య అని అనిపించబడిన వాడు ఒకరోజు ఒక్క మాట ద్వారాగా, ఒక్కరోజు తన మనసు మారిపోవటం ద్వారాగా, మారు మనసు పొందుకోవటం ద్వారాగా, యేసయ్య మాట వినుట ద్వారాగా, వెంటనే ఎవరికైతే నేను అన్యాయకరంగా 1 అంతగా తీసుకున్న 4 అంతలుగా నేను చెల్లిస్తానని చెప్పి